రుద్రాక్షపురం 3 కిలోమీటర్ ఇదే నెల 26వ తేదీ విడుదల కాబోతున్నది. అందువల్ల ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని పెట్టుకున్నాం. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలరు, మళ్ళీ ఈ సినిమాలోని ఒక సాంగ్స్ కూడా మీరందరూ చూశారు. మొదటిగా ఈ కార్యక్రమం మనం ఇక్కడ అంతా రెడీ చేసుకున్నప్పుడు మేము కూడా మీ తోడుంటాం గాంధీ చేయండి అని మన అప్పాజీ గారితో కమ్యూనికేషన్తో వండుకొని మనకు సహకరించిన మన ప్రసన్న కుమార్ సార్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే సాయి వెంకట్ సార్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, స్టేజ్ పై ఉన్న మా మ్యాగ్వుడ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత రుద్రాక్షపురం నిర్మాత ఉపేంద్ర సార్కు, అలాగే మన సినిమా డిస్ట్రిబ్యూటర్ సార్ గణేష్ బ్యారీ సార్కు, అలాగే మెకానిక్ సినిమా డైరెక్టర్ మన ముని సావేకర్ సార్కు, అలాగే నెక్స్ట్ ఈ మన రుద్రాక్షపురం హీరో మణిసాయి తేజ నటిస్తున్న ఒక పెద్ద బడ్జెట్ సినిమా డైరెక్టర్ శ్రీరాజ్ బలాలా సార్కు, అలాగే ప్రశాంత్ హారతి మేడం గారికి, అలాగే సాయిమణి తేజ, భోగాల సుధాకర్ సార్, బాపరాజు గారు సారు, మళ్ళీ ఆనంద్ మట్టా సార్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఏప్రిల్ 26కు సినిమా రిలీజ్ అయిపోతున్నది. దయచేసి మీరందరూ థియేటర్లో చూసి ఈ సినిమా ఏమి ప్లస్ ఆర్ మైనస్ ఏమున్నా మీరు కామెంట్ ద్వారా తెలపండి. నెక్స్ట్ ఇంకొక సినిమా చేసేటప్పుడు మేము కూడా సరిదిద్దుకుంటామని చెప్తూ మీ అందరూ ప్రోత్సాహం మాకు ఉండాలని కోరుకుంటూ మీ గాంధీ. స్టేజ్ మీద పెద్దలు ప్రసన్న కుమార్ గారికి అండ్ సాయి వెంకట గారికి, ప్రశాంత్ హారతి గారికి, ముని శేఖర్ గారికి అండ్ శ్రీరాజ్ బల్లా గారికి అండ్ సుధాకర్ గారికి, బాబురాజు గారికి అండ్ మా కొడుకైన హీరో మణిసాయి తేజకు అండ్ పవన్ అండ్ నీ పెద్ద తెలవమ్మ రాహుల్ మా సినిమా యాక్ట్ చేశాడు. ఆనంద్ గారికి అందరికీ నమస్కారాలు. మ్యాగ్వుడ్ ఎంటర్టైన్ పైన ఏదో నా కొడుకు మీద ప్రేమతోని ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేశానండి. అనుకోకుండా కొద్దిగా డిలే అయింది. దానికి కొద్దిగా బడ్జెట్ డిలేతో సుధాకర్ గారు వేరే చేసినారు. సినిమా అయితే మంచిగా వచ్చింది. దీంతో పాటు మెకానిక్ సినిమా రావడం వల్ల కొద్దిగా డిలే అయింది. దానికి కొరబడేశ్వర వేశాను. ఆ సినిమా ఆల్రెడీ ఫిబ్రవరి 2కి రిలీజ్ అయింది. నాకు తెలిసి అయితే సక్సెస్ అయింది అనుకుంటున్నా. మంచి నాడింది. కలెక్షన్స్ ఎక్కడ అప్పుడు చాలా థియేటర్ చాలా సినిమా రిలీజ్ కావడం వల్ల మాకు కొన్ని థియేటర్ దొరికినంత వరకైనా మాకు మంచి రెవెన్యూ వచ్చింది. సాంగ్స్ సూపర్ హిట్ అయినాయి. ఆ సినిమా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా లేట్ అయింది. సినిమా 26కు మీ ముందు రాబోతుంది. ప్రసన్న కుమార్ సార్ ఎప్పుడు పిలిచినా సార్ మాత్రం చిన్న సినిమా పెద్ద సినిమా కాకుండా బాగా ప్రోత్సహిస్తారు. సార్ థ్యాంక్ యూ సార్. ఇది 2వ ముందర మాట్లాడుతున్నాను. అంటే సాయి వెంకట సార్ ఫస్ట్ టైం. ప్రశాంత్ గారు ఆరతో సినిమాలు చూసినప్పుడు చిన్నగా ఉండే మీకు నా ఏజ్ ఏమో తెలియదు మేడం. ఆవిడ సార్ చెప్తుంటే సినిమా తీసుకొని కంపెనీ తీసుకుంటే మేడం మళ్ళీ రీఎంట్రీకి స్వాగతం మేడం. మీరు ఎప్పుడు వచ్చారు? జస్ట్ 3 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చేసి. సినిమా అంటే ప్యాషన్తో చేయాలండి. దానికి ఎగ్జాంపుల్ నేనే. డబ్బుల కోసమే తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ప్యాషన్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సినిమా కష్టాలు ఏంటంటే నేను నవ్వుకున్నాను. సినిమా కష్టాలు ఉంటుంది, మంచిగా కోర్లు కూడా చంపేస్తుంది, మంచిగా క్యారన్లో దొరుకుతుంటే పెద్ద కాళ్ళు దొరుకుతాను. కాదండి, మామూలు కష్టం కాదు సినిమా అంటే. అది దానికి లోతు తిరుగుతారని తెలియదు దాని కష్టం ఉందో. అంటే అన్ని అధిగమిస్తేనే పైకి వస్తారని నమ్ముతాను. ఏం లేదండి, నీ సినిమా స్టార్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు జీవన్ స్టార్ట్ అయిందండి. అంచెలంచెలు ఎదుగుతూ కొన్ని డబ్బులు సంపర్చుకున్నాను. ఇంక పోగొట్టుకున్న ఏముండదు, సినిమాలు తీసి పోగొట్టుకున్న ఏముండదు. ఎందుకంటే నేను జీవన్ స్టార్ట్ చేసిన. ఇంకా పోగొట్టుకున్న ఏముంటుంది, సక్సెస్ అవుతుందండి. ఏదైనా నా కొడుకు ఇంటర్వ్యూ చేసినాను. నేను సినిమాలు చూసిన తర్వాత అనుకున్నాను, ఓకే నేను చేసిన మంచి పని. సక్సెస్ అనేది స్లోగా వస్తుంది, లేట్గా వస్తుంది. కొందరు సక్సెస్ తొందరగా, కొందరు లేట్గా వస్తుంది. కానీ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. మనం ఫోర్ ఆఫ్ ఇడా ఈ 2 సినిమాలు ఇచ్చినాం. మంచిగా పర్ఫార్మెన్స్ బాగున్నావు, చూసిన వాళ్ళందరూ అప్రిషియేట్ చేసినారు. బాగుంది, బాగా యాక్ట్ చేశావు అని చెప్పేసి. ఇలానే నీ కష్టాన్ని నమ్ముకో. ఫాదర్ ఉన్నాడని 70 అర్థమైందంత చేశాను. ఇప్పుడు నీ కష్టాన్ని నేను పైకి తీసుకొస్తుంది. ఇలానే కష్టపడి అంచెలంచెలు తగ్గలేని అదే ఫాదర్గా నేను ఆశీర్వదిస్తున్నాను. సినీ పెద్దలు ఎప్పుడు ఆశీస్సులు మనకు ఉంటాయి. ఓకేనా. మెయిన్ ఏంటంటే ఈ రంగంలో పేపర్ అంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ ఎప్పుడు వెలకండి. కొత్త అప్కమింగ్ లో చెప్తాను, కమ్యూనికేషన్స్ వెరీ ఇంపార్టెంట్.
పెద్దల కాడికి వెళ్తే మనల్ని చూసుకుంటారు అనుకోవటం తీసేయండి. ఎవరి కాడికి వెళ్ళినా మనకు సూచనలు సలహాలు ఇస్తే మంచి పాజిటివ్గా తీసుకోండి. ఈ కళ్ళమ్మ తల్లిని నమ్ముకుంటే ఎవరు కూడా చెడిపోయారు, అందరూ బాగుపడతారు. సక్సెస్ అనగా వెనుక ముందు వస్తుంది, 100% సక్సెస్ వస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఈ సినిమా 20వ తారీఖు మీ ముందుకు రాబోతుంది, అందరూ చూసి మమ్మల్ని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు సినీ ఫీల్డ్ అనేది ఈ చిత్ర పరిశ్రమ చాలా ఏమాత్రం తెలియదు సార్. కాకపోతే సినిమాలో నటించాలన్నా, సినిమాలో పాటలు పాడాలన్నది ఒక చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉంది సార్. సో ఒక చిన్న పల్లెటూరులో పుట్టి ఈరోజు నా కొడుకుని ఒక స్క్రీన్ పైన చూసుకునే అదృష్టం ప్రసాదించిన మా దర్శకుడు ఆర్కే గాంధీ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రుద్రాక్షపురంలో ఒక చిన్న ఉడతా భక్తిగా ఆయన నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చి, అదే నటన నా కొడుకు అజయ్ రాహుల్ నటన చూసి ఆగస్టు 6 రాత్రి అసలు ఏం జరిగింది అనే సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాడు సార్. అందుకు అతనికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రసన్న కుమార్ గారు వచ్చారు అంటే ఇది 50% సక్సెస్ అయిపోయినట్టే ఈ సినిమా. ఎందుకంటే ప్రసన్న కుమార్ గారు అందరూ బాగుండాలనే వాటిలో మొదటి వ్యక్తి ఆయన. ఈరోజు 99% చిన్న నిర్మాతలు బాగున్నారు. కష్టాలు ప్రతి మనిషికి ఉంటాయి. ఆ కష్టాలను అధిగమించి మేము బాగున్నాం, మేము మళ్ళీ సినిమా తీస్తున్నామంటే దానికి ముఖ్య కారణం ప్రసన్న కుమార్ గారు. ప్రసన్న కుమార్ గారు 100 సంవత్సరాల పాటు మనందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంతకుముందే చెప్పారు, నా కొడుకు కోసం నేను సినిమా తీశానని. చాలామంది తండ్రులు కొడుకుల కోసం, తమ్ముళ్ళ కోసమే సినిమాలు తీస్తున్నారు సార్. అలాగే మీ కొడుకు ఈ సినిమాలో డబ్బు ఎంత వస్తుందో నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా ఓ పెద్ద హీరో అయితే అవుతాడు. ఈ రోజు రేపు ఎల్లుండు 1 to 3 అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో పుట్టుకతోనే గోల్డ్ స్పూన్ కాదు, అన్నప్రసన్న రోజున ఆవకాయ తినలేరు. మీ అబ్బాయి కూడా డెఫినెట్గా ఓ మంచి హీరో అయ్యి మీ పేరు ప్రతిష్టలు నిలబెడతాడు, మిమ్మల్ని ఆకాశం ఎత్తు తీసుకెళ్తాడు. ఈ పెట్టిన ఈ డబ్బుని మీరు మర్చిపోయి హ్యాపీగా డెఫినెట్గా మీ బాబు ఒక 100 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను. అలాగే గాంధీ గారు బ్రహ్మాండం టైటిల్ పెట్టారు, మాస్ టైటిల్. ఈ టైటిల్ జనం తీసుకొస్తుంది, మీరు అధైర్యపడక్కర్లేదు. ఎప్పుడు కూడా చిన్న సినిమాలు బతకాలి అనే వాళ్ళలో నేను ఒకండి. ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళలో నేను ఒకండి. ఎందుకంటే ఇప్పుడున్న హీరోలు బాగా ఓ 17-18 మంది, వాళ్ళ సంవత్సరం 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. ఒక ఆయనతో బహుశా 4-5 సంవత్సరాల వరకు కూడా సినిమాకి రాకపోవచ్చు. ఇప్పుడు సినిమాలు రిలీజ్ చేసేది కానీ, సినిమాలు తీసేది కానీ చిన్న నిర్మాతలు, చిన్న ప్రొడ్యూసర్లు, చిన్న డైరెక్టర్లే. ఈ సినిమాలు ఆడితేనే థియేటర్లకు ఫుడ్ అండి. ఈ థియేటర్లు ఈ సినిమాలు ఆడలేదు అనుకోండి, ఈ రోజు చాలా థియేటర్లు తాళా వేసేస్తున్నారు. మీలాంటి వాళ్ళు 10 కాలాల పాటు ఆయురారోగ్య ఐశ్వర్య మహాభాగ్యాలతో ఉంటూ కృషితో పనిచేస్తూ ధైర్యంగా ముందుకు వెళితే డెఫినెట్గా మంచి సినిమాలు తీయగలుగుతారు, మీకు మంచి భవిష్యత్తు ఉంది. అలాగే మా గణేష్ గారు చిన్న సినిమాలకి దేవుడు లాంటి మనిషి, చాలా మంచివాడు. అన్న అంటే డెఫినెట్గా సహాయపడుతుంటాడు. ఆయన చేతిలో ఈ సినిమా ఉంది కాబట్టి డెఫినెట్గా ఎక్కువ థియేటర్లో పెట్టి కాస్త ప్రొడ్యూసర్ గారికి కూడా కాసుల వర్షం కురిపిస్తాడు. అలాగే మా వెంకట్ గారు పిలిచిన వెంటనే నేనున్నాను అంటే వెంకటేశ్వరరావులాగా వచ్చేస్తుంటాడు. అలా మా వెంకట గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ హీరో బాబు నువ్వు డెఫినెట్గా మంచి హీరో అవుతావు, ధైర్యంగా ఉండు, రిలాక్స్ అవ్వద్దు, కష్టపడి పనిచేయి, డెఫినెట్గా మీ నాన్నగారి పేరు నిలబెట్టు. మేడం, మీ సినిమా పెద్ద హిట్, మీ సినిమా చాలాసార్లు చూసాం, మళ్ళీ మీరు రీఎంట్రీకి వచ్చారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మా నెక్స్ట్ సినిమాలో డెఫినెట్గా మీ హెల్ప్ అడుగుతాం. థ్యాంక్ యూ అమ్మా. డైరెక్టర్ గారు మిమ్మల్ని పేరు మర్చిపోయాను, సరే ఇకపోతే మర్చిపోతే మిగిలిన వారు ఎవరైనా కూడా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులందరికీ కూడా చిన్న సినిమాను బ్రతికించమని ప్రార్థిస్తూ ఉంటాను. ఎందుకంటే చిన్న సినిమా బ్రతికితేనే ఇండస్ట్రీ బ్రతుకుద్ది. పెద్ద సినిమాలు వారం తర్వాత ఎంత వచ్చినా బోనస్సే. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం నుంచి బోనస్, 2వ వారం నుంచి పర్సంటేజ్లే. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా ఏదైనా ఎగ్జిబిటర్కి పర్సంటేజ్ అవుతుంది. ఈ సినిమా ఆడాలి అంటే మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలి. ఇంకొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మన ప్రసన్న కుమార్ గారికి, మరి మిగతా పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, మిగతా సభ్యులందరికీ నమస్కారాలు. ఈ రుద్రాక్షపురం అనే సినిమా మా ప్రొడ్యూసర్ ఉపేంద్ర గారు, ఎందుకంటే ఆయన చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్, ఎందుకంటే ఆయన దీని ముందు వర్క్ చేశాను. సో అంటే వాళ్ళ అబ్బాయిని హీరోయిన్ చేయాలి అనే ఇంటెన్షన్ ఒకటే కాకుండా సినిమా అంటే బేసిక్గా ఆయనకి ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ప్లస్ మనిషి అయితే హీరోయిన్ చేయాలి ఒక దీంతో రెండు అంటే ఇంటర్నల్గా ఆయనకి ప్యాషన్ ఉంది, సినిమా అంటే ప్యాషన్ ఉంది. సో అందులో మనకి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల సో ఆయన ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. సో ముందు సినిమా మెకానిక్ సినిమాలో నేను చేశాను కాబట్టి ఆయన ఎంత డెడికేటెడ్గా అంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా కమిటెడ్గా సో ఇదవుతాడు. డైరెక్టర్ బాగా సపోర్ట్ చేస్తారు. సో ఇందులో మనిషా తేజ హీరో, మనిషా తేజ నేను ఆల్రెడీ వర్క్ చేశాను కాబట్టి మనిషా తేజ చాలా అంటే ప్యాషన్ ఉంది, మంచి హీరో అవ్వాలి, పెద్ద హీరో అవ్వాలన్న తపన ఉంది. సో డెఫినెట్గా తను ఈ సినిమాతో ఇంకా నెక్స్ట్ మెకానిక్ దాటి ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాడు, మంచి మాస్ హీరో అంటే మాస్ ఇది మొత్తం దగ్గర. సో అది నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతారని డెఫినెట్గా నేను గట్టిగా చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మా అంటే సన్నిహితుడు ఆర్కే గాంధీ గారు, సో ఆయన దాదాపు 3 years నుంచి తెలుసు నాకు నరేంద్ర గారి ద్వారా. సో ఆయనకి చాలా అంటే సినిమా అంటే ప్యాషన్తో పాటు ఒక ఓర్పు సహనం, అంటే చాలా జాగ్రత్తగా అందరినీ డీల్ చేసుకుంటూ కొంచెం ఏదైనా సరే చాలా జాగ్రత్త డీల్ చేసుకుంటూ ముందుకెళ్తుంటాడు. ఆయన నచ్చిన స్పెషాలిటీ ఏంటంటే పేషెన్స్. సో అలాగే ఆయనకి చాలా తపన కూడా ఉంది. సో ఈ సినిమా బాగా వచ్చింది నాకు తెలిసింది. సో డెఫినెట్గా ఈ సినిమా నుంచి హిట్ అవుతుంది. ముఖ్యంగా మన మనిషా తేజకి అండ్ డైరెక్టర్ ఆర్కే గాంధీ గారికి, ప్రొడ్యూసర్ ఉపేంద్ర గారికి మంచి ప్రోత్సాహంతో పాటు ఉపేంద్ర గారికి మంచి డబ్బులు కూడా వస్తాయి. సో టీంలో కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సలహా తీసుకుంటాం. నమస్కారం. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. వేదిక నలుగురికి పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చిన మా ఆర్కే గాంధీ గారి డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి ఎంతో రుణపడి ఉంటాను. అలాగే మణితేజ చాలా బాగా యాక్ట్ చేశారు. అతను ఈ సినిమాతోనే కాకుండా ఇంకా ఎన్నో సినిమాలు మంచి హీరోగా చేయాలని కోరుకుంటూ సెలవు. చిన్నవారికి అందరికీ నమస్కారం. అలాగే పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. ఉపేంద్ర గారు నాకు చాలా మంచి మిత్రులు, చాలా రోజు నుంచి ట్రావెల్ చేస్తున్నాం. ఒక మంచి సినిమా రుద్రాక్షపురం లాంటి సినిమా ఈరోజు ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు నన్ను పిలిచినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మనకి ఒక సినిమా కోసం నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను ఆయన్ని కలిసినప్పుడు ఒక మంచి కథను చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా నచ్చింది, మనకు కూడా బాగా నచ్చింది. అన్ని వర్క్ స్టార్ట్ చేశాం. ఆ సినిమాతో ఇంకా మంచి పేరు సంపాదించుకుంటాడని, ఆల్రెడీ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమా కూడా రుద్రాక్షపురం కూడా మంచి హిట్ అవ్వాలని నటుడుగా తనకి, దర్శకుడిగా గాంధీ గారికి, అలాగే ప్రొడ్యూసర్గా ఉపేంద్ర గారికి మంచి పేరు, డబ్బులు సంపాదించి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ నన్ను పిలిచినందుకు ఉపేంద్ర గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. వచ్చినందుకు అలాగే మా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా డైరెక్టర్ గాంధీ అన్నకి థ్యాంక్ చెప్పాలి. అసలుకి ఈ రుద్రాక్షపురంలో నాకు ఛాన్స్ ఎలా వచ్చిందంటే, నాకు అందరూ అంటారు సోషల్ మీడియా వల్ల చాలా జరిగిపోతాయని, కానీ సోషల్ మీడియా వల్ల నాకు ఒక మంచి డైరెక్టర్ పరిచయం అయిందండి. నాకు ఈ డైరెక్టర్ నాకు ఫేస్బుక్లో పరిచయం అయింది మా డాడీకి. యాక్చువల్లీ ఫేస్బుక్లో ఒకసారి క్రౌడ్ ఫండ్తో మూవీ చేద్దామని చెప్పి మా గాంధీ అన్న స్టోరీ పెట్టింది. అది మా డాడీ స్కూల్ చేసేటప్పుడు చూసి మెసేజ్ చేశాడు. చేస్తే ఏంటి గాంధీ అని చెప్పి మెసేజ్ చేస్తే అప్పుడే అప్రోచ్ అయ్యి కాల్ నెంబర్ ఇస్తే, సరే ఇక్కడ బెంగళూరులో ఉంటారు, సో దానికి కాల్ చేయగానే వచ్చి మన దగ్గరకు వచ్చి ఆఫీస్కి వచ్చి చెప్పింది, అన్న ఇట్లా పరిస్థితి, ఇట్లా క్రౌడ్ ఫండ్తో మూవీ చేద్దామంటే అసలుకి యాక్చువల్లీ బడ్జెట్ ఎంత అవుతుంది అయింది అని చెప్పి డాడీ అడిగితే చెప్పిండే. సో అవన్నీ వద్దు, మనమే చేద్దాం, మా బాబుని పెట్టుకొని చేద్దాం అని చెప్పి చేసింది. సో అట్లా మా గాంధీ అన్న మాకు పరిచయం అయింది. థ్యాంక్ యూ అన్న. ఆ రోజు ఆ ఫేస్బుక్ ద్వారా ఈరోజు ఇంత మంచి సినిమా చేసినాం. అలాగే మా డాడీకి కూడా థ్యాంక్స్ డాడీ. ఈ సెకండ్ మూవీ నన్ను నమ్మి మీ డబ్బులు పెడుతున్నాం, ఖచ్చితంగా నీ పేరు ఏదో కూడా నిలబెడతాడు కంపల్సరీ. అలాగే సుధాకర్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా డైరెక్టర్ మునిశేఖర్ సార్కి, మెకానిక్ ది డబుల్ షూట్ అయిన మూవీ ఆల్రెడీ మన Feb 2nd రిలీజ్ అయింది. మంచి కంటెంట్ ఉన్న మూవీ. మన సాంగ్స్ కూడా మంచిగా రీచ్ అయ్యండి. 6 మారింది ఆ మూవీలో సాంగ్స్ 10 million+ రివ్యూస్ కోసం. మా డైరెక్టర్ కూడా మంచి రైటర్,
సార్ మీరు కూడా ఫ్యూచర్లో మంచి సినిమాలు తీసారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అలాగే మా నెక్స్ట్ మూవీ డైరెక్టర్ శివాజ్ సార్కి సార్ మనం ఖచ్చితంగా మంచి మూవీ వేద్దాం, మంచి హిట్ వేద్దాం సార్. అలాగే మా గాంధీ అన్న గురించి చెప్పాలండి. గాంధీ అన్న చాలా హార్డ్ వర్కర్. మా గాంధీ అన్న షూట్ టైంలో చెప్పులు కూడా వేసుకోవాలని షూట్ చేస్తాడు. అన్న నాకు తెలుసాను నేను ఎంత కష్టపడతావు, మీ ఫ్యూచర్లో మంచి పెద్ద మూవీ చేస్తావు, పెద్ద హీరోస్తో వర్క్ చేస్తాను, మంచి పేరుతో కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న కుమార్ గారు, మిమ్మల్ని ఒక 3-4 సార్లు కలిసాను సార్. అప్పుడు జుట్టు నిండి మీరు గుర్తుపట్టలేదు నన్ను. సో ఇక్కడ ఫస్ట్ మాట్లాడాల్సింది ఉపేంద్ర గారి గురించి. సో ఒక సినిమాకి మనకి ఎంత ప్యాషన్ ఉన్నా డబ్బులు పెట్టి నిర్మాత దొరక్కపోతే మన ప్యాషన్ ఎంతైనా సరే, మన కష్టం ఎంతైనా సరే అది మట్టిపాలు అయిపోతుంది. సో సార్ ఉపేంద్ర గారు, మీ అబ్బాయిని హీరోగా లాంచ్ చేస్తున్నందుకు సో మీరు కొంతమంది ఫాదర్స్కి ఇన్స్పిరేషన్ అవుతారు. సో ఎంతో మంది ఫాదర్స్ అనుకుంటుంటారు నా కొడుకుని హీరోగా చేయాలని, నా కొడుకుని డైరెక్టర్ చేయాలని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి ఈ సినిమా ద్వారా ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడాలని చూస్తే రుద్రాక్షపురం ఇది నేను అనుకున్నాను చేతబడులకు సంబంధించి, ఎందుకంటే మా సైడ్ తీశారు ఈ సినిమా, లైక్ మదనపల్లి, బెంగళూరు ఆ సైడు. సో అటువంటి ప్రదేశాలు చేసిన రుద్రాక్షపురం అనే సినిమాకి చేతబడుల నేపథ్యం ఉంటుంది అనుకున్నాను. ఇది చూస్తే క్వైట్ ఆపోజిట్ ఉంది ఇక్కడ. సో ఇందులో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ ఎవరైతేనే కానీ ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు. ఇది ఒక మంచి సినిమా అవుతుంది. అట్లాగే మన హీరో మణిసాయి తేజ. సో ఒక పేరు పెట్టుకుంటేనే పెద్ద హీరోలు అవుతారు. మనోడు 3 పేర్లు ఒకేసారి పెట్టుకున్నాడు. ఇంకా పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. సో కామెడీ టైమింగ్ కానీ, రొమాన్స్ టైమింగ్ కానీ సో ఈ సినిమాలో చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. అంతకుమించి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. సుధాకర్ గారు అనే దానికంటే కూడా అన్న అనే పిలుస్తాను నేను. సో ఆ అన్న ఏంటంటే అజయ్ రాహుల్ని ఒక నటుడిగా చూడాలని చెప్పేసి పరితపించాడు. సో అట్లాగే కష్టపడ్డాడు. ఈ సినిమాతో పాటు నా సినిమాలు కూడా రాహుల్ ఇప్పుడు పనిచేస్తున్నాడు. సో నాది నెక్స్ట్ మంత్ సెట్స్ పైకి వెళ్తుంది. సో ఈ సినిమాలో చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా అభినందనలు. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఉపేంద్ర గారికి 4 డబ్బులు రావాలి. ఆ 4 డబ్బులతో 40 సినిమాలు మళ్ళీ మనం హీరోగా పెట్టి సినిమాలు చేయాలి. ఆ సినిమా చేసినప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ 10 మందికి టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు అవకాశాలు కల్పించి సో ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అన్నిటికంటే మనసున్న మనిషి ప్రసన్న గారు సార్తో నేను చాలాసార్లు ఒక 2-3 సార్లు మాట్లాడాను. ఆయన నన్ను గుర్తుపట్టలేదు ఇప్పుడు. సో చిన్న సినిమాలకైనా సరే సార్ బాగా ఎంకరేజ్ చేస్తారు. నా సినిమా కథ కూడా ఆయనకి చెప్పాను. సో థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు సుధాకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్కు నేను ఏం చేసినా ఈ రుణం తీర్చుకోలేను సార్కి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే నన్ను మోటివ్ చేస్తున్న మా పేరెంట్స్కి కూడా చాలా థ్యాంక్ యూ. ఈ మూవీ ఈ మంత్ 26th రిలీజ్ అయిపోతుంది. సో మీరందరూ వెళ్ళి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. సారీ సార్ మీ పేరు నాకు తెలీదు. నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన గాంధీ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ. నమస్కారం అండి మీడియా ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఆల్సో స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక మూవీ ట్రైలర్ చూశాను. సో it's really good. After a long time I'm coming back to India and watching something which we used to do before, like not like this ante inta media inta idi lekapona like till 2004 and 5 like till that time, but today when I come back and see all these things, it's really amazing to see, because whoever they are, like the new artists, new directors, new producers, so many are emerging every single day in the film industry. So it's really good to see them. వాళ్ళందరినీ అట్లా చూడడం, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడం, కొత్త వాళ్ళ రోజుకి ఎవ్రీడే రావటం అన్నది it's really amazing and it's really encouraging also for the new youth కి చాలా ఎంకరేజింగ్ అది. ఆ కోణంలోనే వీళ్ళంతా చేయటం, కొత్త పిల్లలందరూ చేయటం, అందరినీ ద హీరోస్ అండ్ ద హీరోయిన్స్ అండ్ ద డైరెక్టర్ గాంధీ గారు చేయటం అండ్ మన ప్రొడ్యూసర్ గారు ఉపేంద్ర గారు, సో వీళ్ళందరూ కూడా చేసి ఈ మూవీని చాలా అద్భుతంగా తీసుకురావడం. రుద్రాక్షపురం 3 kilometers is like a good movie, looks like a good movie, and నేను చూసినంత వరకు the trailer and the songs, so I would really congratulate all the team members and the directors and the producer and the
all the new artists, and I wish them all the success and best wishes. And thank you so much. Thank you. నమస్కారం మీడియా వారికి, పత్రికా వారికి, విచ్చేసిన అతిథులకు, రుద్రాక్షపురం సినిమా టీం అందరికీ శుభాకాంక్షలు. రుద్రాక్షపురం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 26 రిలీజ్ కాబోతున్న సందర్భంగా మరి ముఖ్య అతిథిగా నిర్మాతల శ్రేయస్సు కోరుతూ ఎప్పుడు నవ్వుతూ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్న మా ప్రసన్న కుమార్ గారు ముఖ్య అతిథిగా, మరి అతిథులుగా మా బాబురాజు గారు డిస్ట్రిబ్యూటర్గా, ఇంతకుముందు తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్గా చేసి మరి ఎన్ఆర్ఈగా సెటిల్ అయ్యి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేసిన హరిత గారు, హారతి గారు, అదేవిధంగా ఎన్నో సినిమాలు తీసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యేక డైరెక్టర్ మా శ్రీరాజ్ బల్లా గారు, అదేవిధంగా డైరెక్టర్స్ అండ్ మూవీ టీం అందరికీ. ఇందులో చాలా స్పెషల్ ఉందండి. ఈ సినిమాలో చెప్పుకోదగ్గది చాలా స్పెషల్ ఉన్నాయి. ఒకటి నెంబర్ 1, పిఆర్ఓలుగా లీడ్ చేస్తున్న తెలుగు సినిమా పరిశ్రమలోని 3 లీడ్ చేస్తున్నారు. అప్పాజీ గారు, సురేష్ కొండేటి గారు, వీరబాబు గారు. వీరు 3 నటించి జీవించేశారు. మా అప్పాజీ గారు అయితే ఒక నటనే కాదు, ఆయన పిఆర్ఓగా సినిమాని ప్రమోట్ చేయడంలో కానీ, పత్రికాధినేతగా ఇక్కడ చూస్తే మొత్తం యాంకర్గా ప్రోటోకాల్ ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడించాలి, ఇస్ ద గ్రేట్ అప్పాజీ గారు. ఎవరిని ఎలా పిలవాలి, వాళ్ళని ఎలా ప్రమోట్ చేయాలి, ఈ సినిమాని ఏ స్థాయికి తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఉన్న సీనియర్ అప్పాజీ గారు. ఆయనతో 25 సంవత్సరాల అనుబంధం నాకు. ఆయన అప్పటి నుంచి ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అంతే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గ్రేట్ అప్పాజీ గారు. అంటే చెప్పుకోదగ్గ నెంబర్ 1 పిఆర్ఓలని ఇందులో నటులుగా ఇంట్రడ్యూస్ చేయడం. అంటే ఆల్రెడీ సురేష్ కొండేటి గారు హీరోగా చేశారు. ఆయనని మళ్ళీ వీరబాబు గారు నాకు న్యూగా కనిపించారు. సో అప్పాజీ గారు అయితే గతంలో కూడా కనిపించారు. ఓ కాన్సెప్ట్ ఉంది ఇక్కడ, సూపర్. నేను 11 పెట్టుకున్నట్టు మీరు 11 పెట్టుకున్నారు. నా సినిమా 11 పాత్రలు చేశాను, 11 భాషలు, 11 ఇదన్నట్టు నేను కాన్సెప్ట్ చేసుకున్నాను. మీరు 3 కిలోమీటర్ అనే దానికి 3 కాన్సెప్ట్ అని చేసుకున్నారు. నైస్ అండి, వెరీ. అంటే చెప్పుకోదగ్గ నేను చూస్తుంటే అప్పటి నుంచి ట్రైలర్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే చెప్పుకోదగ్గ చాలా ఉన్నాయనిపించింది. ఇందులో ముఖ్యంగా ఎప్పటికీ నిలిచిపోయే సాంగ్ ఏంటంటే దర్శకుల మీద రాసిన సాహిత్యం ఏదైతే ఉందో, దర్శకుల మీద ఎవరికి వచ్చింది ఆ థాట్, నిర్మాత గారికి వచ్చిందా మరి దర్శకుడికి వచ్చిందా అనుకోకుండా. సో కానీ దర్శకుల మీద అద్భుతమైన సాహిత్యం రాశారు. చాలా బాగుంది అది. అంటే దర్శకుల యొక్క ప్రతిభ గురించి రాయడం జరిగింది. సో అది ఒక అంటే ఇందులో సినిమాలో చెప్పుకోదగ్గ చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మేము షాక్ అయిన న్యూస్ ఏంటంటే ప్రొడ్యూసర్ గారు ఉపేంద్ర గారు వచ్చి నా కుమారుడు అంటే నేను షాక్ అయిపోయి అబ్బాయి నిజంగా నేను నమ్మి ఫాదర్ అని అన్నా. అంటే ఎందుకంటే అన్నదమ్ములు లాగా ఉన్నారు. ఫాదర్ అంటే ఎవరు నమ్మరు, అలా ఉన్నారు మీరు. అలాగే అనిపించింది. ఆయన కూడా హీరోగా చేసే లాగా ఉంది. ఇంకొకటి ఇందులో చెప్పుకోదగ్గది మనీ కానీ ఉపేంద్ర గారు గ్రేట్ ఏంటంటే బిఫోర్ మూవీ మెకానిక్ డైరెక్టర్ని పిలిచాడు, నెక్స్ట్ మూవీ శ్రీరాజు బల్లాని పిలిచాడు. అంటే ఎంత కమ్యూనికేషన్, చాలా వరకు బిఫోర్ చేసిన వాళ్ళతో కమ్యూనికేషన్స్ ఉండవు చాలా వరకు. అలాగే పాతగా ఇంతకుముందు చేసిన సినిమా డైరెక్టర్ని, సినిమా యూనిట్ని పిలిచాడు, రేపు చేయబోయే సినిమా డైరెక్టర్ని కూర్చోబెట్టారు. ఇక్కడ అన్ని ప్రత్యేకతలే ఉన్నాయి ఇక్కడ చూస్తూ ఉంటే. ఇంకోటి ఉపేంద్ర గారు మాట్లాడుతూ చాలా అంటే మా అబ్బాయి ఏ రోజు సక్సెస్ అవుతారని, ఏ రోజు కాదు, రుద్రాక్షపురం వైబ్రేషన్ చాలా బాగుంది, గాంధీ గారు టేకింగ్ చాలా బాగుంది, డెఫినెట్గా టైటిల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. రుద్రాక్షపురం అనే టైటిల్ చాలా బాగుందండి. దీన్ని మన అప్పాజీ గారు చెప్పినట్టు కానీ మన వాళ్ళు చెప్పినట్టు జనాలని ఈ టైటిల్ చూసి థియేటర్కి వచ్చేలాగా ఉంది టైటిల్. సో ఇందులో ఆల్రెడీ మెకానిక్ ద్వారా ప్రూవ్ చేసుకొని మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసిన మెకానిక్ అనే సినిమాకి పెర్ఫార్మెన్స్ చూపించి రుద్రాక్షపురం హిట్కి సిద్ధంగా ఉండి బ్లాక్ బస్టర్ మా శ్రీరాజ్ బల్లతో సిద్ధంగా ఉన్న
మనీకి కంగ్రాచులేషన్ చెప్తూ, ఎందుకంటే సినిమా అనేది ఒక ప్యాషన్ అని చెప్పారు ఉపేందర్ గారు. నిజమే సార్, ప్యాషన్. నేను కూడా అంత బిజినెస్ లో ఉన్నా కూడా ఇప్పటికీ ఇంకా సినిమాలు చేయాలని, ఇప్పుడు వేరే మీటింగ్ ఉన్నా కూడా, అది బిజినెస్ మీటింగ్ ఉన్నా కూడా అప్పాజీ గారు ఉన్నారు, లేదు సార్ మీరు ఉండాలంటే అక్కడ 2 లక్షల డీల్ వచ్చేది కాదు, పక్కన సినిమా అంటే ప్యాషన్, ఇక్కడ ఆగిపోతాం, సినిమాకి అట్రాక్ట్ అవుతాం. ఇప్పుడు అమ్మాయి కూడా ఎన్ఆర్ఐ అక్కడ సక్సెస్ అయ్యి కూడా అక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టి కూడా సినిమాకి అంటే సంపాదించుకున్నా కూడా ఇదొక అట్రాక్షన్, ఇదొక గ్లామర్, ఇదొక ప్యాషన్, ఇక్కడ ఒక రిఫ్రెష్ అవుతాం. ఈరోజు ఉపేందర్ గారు తన కొడుకు మీద ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది, అంటే అతనికి ఒక భవిష్యత్తును చూపిస్తున్నారు. డెఫినెట్ గా చాలా సిన్సియర్గా అనిపిస్తున్నారు. అబ్బాయి కూడా మీ కోరిక నెరవేరుస్తారు సార్, నాకైతే నమ్మకం ఉంది. షార్ట్ టైం మాట్లాడిన మీ అబ్బాయి గురించి కానీ మీ గురించి కూడా చాలా హిట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే తండ్రి తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు కూడా వాళ్ళ అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేశారు. సో రాహుల్ గ్రేట్ అండి. పేరెంట్స్ వచ్చి ఒక రోజుల్లో అయితే పేరెంట్స్ సినిమా ఇండస్ట్రీ అంటే అసలు యాక్సెప్ట్ చేయకపోయేవారు. ఈరోజు పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు అంటే సినిమా ఎంత ఫాస్ట్ గా డెవలప్ అయింది. ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఒక నేమ్ తీసుకొని వచ్చేసింది. వాళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్నంత పేరు ఏ ఇండస్ట్రీకి లేదు. తెలుగులో సినిమా హిట్ అయిందంటే వేరే హిందీ దగ్గర నుంచి కానీ వాళ్ళందరూ కూడా మన రైట్స్ కొనుక్కోవడానికి మన డైరెక్టర్లు ఈ మధ్యన శ్రీనివాస్ వంగ యానిమల్ సినిమాతో సందీప్ వంగ యానిమల్ సినిమాతోటి మన తెలుగువాడు ఎక్కడ ఏ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇంకా రాజమౌళి అయితే చెప్పొద్దు, ఆస్కార్ అవార్డుతో ప్రపంచంలో తెలుగు డైరెక్టర్ గొప్పోడు అని. అందుకే ఈరోజు దర్శకుల మీద పాట వస్తుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అన్నగారు కానీ మేము కానీ 100 సినిమాలు వెళ్తుంటాము, జనరల్ గా పాటలు ఉంటాయి, కానీ ఈరోజు దర్శకుల మీద ఒక పాట వచ్చేసరికి ఎగ్జైట్ ఫీల్ అయ్యాం. అంటే వాళ్ళ ప్రతిభ, వాళ్ళ అంటే ఎంత కష్టం ఉంటుంది అనేది సాహిత్యంతో రాయించినందుకు గుడ్ థాట్ అండి. అదేవిధంగా ఇంతకుముందు మన వాళ్ళు మాట్లాడుతూ సినిమా గురించి, సినిమా పెద్ద సినిమా కూడా జనం రావడం లేదు సార్. చిన్న సినిమా అయినా కంటెంట్ బాగుంటే జనం వస్తున్నారు. దానికి ఉదాహరణలు ఈ మధ్య చాలా ఉన్నాయి. ఒక హనుమాన్ తీసుకోండి, ఈ మధ్యన వచ్చిన మొన్న ప్రేమలు చూసుకోండి. ఆ ప్రేమలు హనుమాన్ అన్న కొద్దిగా కాస్టింగ్ తెలుసు మనకి, ప్రేమలు అయితే ఎవరికి తెలియదు వాళ్ళు కాస్టింగ్, బట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా అసలు ఆ టైటిల్ కానీ వాళ్ళు ఎవరో తెలియదు, బట్ కలెక్షన్ ఎక్స్ట్రాడనరీ మంజురల్ వాయిస్. సో కొన్ని సినిమాలు ఉన్నాయండి కాస్టింగ్ తెలియదు, బట్ తెలుగులో బ్లాక్ బస్టర్ కొడుతుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే హీరోతో సంబంధం లేదు, అయిపోయింది. హీరోతో ఉంటే సినిమాలు 100 కోట్లు వస్తాయి, 200 కోట్లు వస్తే పోయింది. సినిమాల దమ్ము ఉండాలి. రెండోది ప్రమోషన్ ఉండాలి. ఈ సినిమాకి ప్రమోషన్ ఉంది అనే సంగతి నాకు అప్పాజీ గారు నిన్న చెప్పింది నేను అబ్జర్వ్ చేస్తే ఎక్కడ చూడ అక్కడ పోస్టర్లు కనిపిస్తున్నాయి. అంటే ప్రీ రిలీజ్ కి మేము చాలా వరకు సినిమా రిలీజ్ 2 రోజుల ముందే ఎప్పుడో పోస్టర్లు వస్తాయి, మీరు బిఫోరే పోస్టర్లు నాకు కనిపించినాయి హైదరాబాద్ లో. సో అదొక ప్లస్ పాయింట్. సో పబ్లిసిటీ ఉంటే జనం వస్తారంటే ప్రమోషన్ ని బాగా చేయాలి. చేస్తే డెఫినెట్ గా మన సినిమాకి జనం వస్తారు. థియేటర్ లేదంటే మనమే చెప్పుకోవాల్సి వస్తుంది, ఈ సినిమా వచ్చింది మీకు తెలుసా అంటారు. సో అందుకే ప్రమోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత కష్టపడి సినిమా తీస్తున్నాం అనేది కాదండి, దాన్ని ఎంతవరకు పబ్లిక్ కి తీసుకెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్ గాంధీ గారు, ఇంకా మీరు మంచి సినిమాలు తీయాలి, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ టీం అందరికి కంగ్రాచులేషన్. అండ్ కరుణాకర్ ఆల్ ది బెస్ట్, మళ్ళీ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ కి ఆల్ ది బెస్ట్. ప్రసన్న గారు గుర్తుపెట్టకపోవడం కాదు, ఆయన దగ్గరికి రోజు 100 మంది వస్తుంటారు, ఎంతమందిని గుర్తుపెట్టుకుంటారు. సో అది కష్టం. ఆయన రోజు ఆఫీస్ లో నాకు తెలిసి 100 మంది మినిమం కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలుస్తూనే ఉంటారు. వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, అయినా కూడా గుర్తుపెట్టుకుంటారు, పేరుతో పిలుస్తాడు. అది గ్రేట్ అండి, గ్రేట్ సార్ ప్రసన్న గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం బాబాయ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకు, చిన్న సినిమాల్ని మీడియా మిత్రులు మాత్రమే ప్రోత్సహించగలరు. మెయిన్ థింగ్ పబ్లిక్ వరకు తీసుకెళ్లాలంటే మీ సహాయ సహకారాలు చాలా అవసరం. సో మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇచ్చేసి ఈ సినిమాని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే ప్రసన్న కుమార్ గారు ఈ నెలలో 2-3 వేదికల పైన మనం కలిసాము, చాలా సంతోషం. అలాగే అప్పాజీ గారు కూడా మొన్న ఆ సినిమా ఏంటి నేను కీర్తన కూడా ఆయన పేరు. విషయానికి వస్తే
మెర్సీ కిల్లింగ్. దీంట్లో అందరూ ముగ్గురు పనిచేశారు. నాకు లేట్గా తెలిసింది. మిగతా డైరెక్టర్స్ కూడా ముగ్గురు నాతో పనిచేసిన గంటాడి గారికి, ఇంకా ఎవరు చేశారంటే జయసూర్య గారికి, వారికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ అలానే హీరోలుగా యాక్ట్ చేసిన ముగ్గురు వారికి కూడా ప్రత్యేకంగా ఐ థింక్ చిన్నవాళ్ళు కాబట్టి నా శుభాశీస్సులు, అభినందనలు. యాక్టర్స్ అందరికీ, అలాగే దీంట్లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి కంగ్రాచులేషన్స్. ఈ సినిమా 12 ఎప్పుడు సార్ 26 26 ఏప్రిల్ 26 రిలీజ్ అవుతుంది. మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. వెరీ హార్డ్ వర్క్ గాంధీ గారు, ఆయన గురించి చాలా మంది చెప్పారు కాబట్టి ఇంకా నెక్స్ట్ సక్సెస్ మీట్లో కూడా బాగా మాట్లాడుకుందాం. సినిమా రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన హీరో అన్నట్టు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చిరాకు పడకుండా ఆయనకు కావాల్సిన పని ఆయన తీసుకుని వెళ్ళడం, ఏ టైంకి రమ్మన్న స్టూడియోకి వచ్చి నాతో పాటు వర్క్ చేయించుకుని చాలా జాగ్రత్తగా టేక్ కేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. అలాగే గాంధీ గారితో 3 సినిమాలు 4 సినిమాలు చేస్తున్నాను వరుసగా. అవి కూడా రిలీజ్ అవ్వి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారు మన మెకానిక్ సినిమా చూసాను నేను, చాలా బాగుంది. ఆ సినిమా డైరెక్టర్ గారు అండ్ లిరిసిస్ట్ ఆల్సో సార్ కదా, మీరు లిరిసిస్ట్ కూడా కదా, లిరిసిస్ట్ బాగా రాశారు పాట నచ్చావు పిల్ల సంథింగ్ సాంగ్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారికి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, తక్కువ పరిచయం. ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి వర్క్ మోడ్లో వాళ్ళ అబ్బాయిని ఎంకరేజ్ చేసే విషయంలో కూడా చాలా సపోర్టింగ్గా ఉంటారు. వారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ నెల ఈ సినిమాకి అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమాని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఉపేంద్ర గారు ఆల్రెడీ మెకానిక్ సినిమా చేసి ఈ సినిమా కూడా చాలా ఆనందంగా కొడుకు మీద పుత్రోత్సాహం చూపిస్తూ చాలా హ్యాపీగా ఉన్నారంటే డెఫినెట్గా ఆయనకి అన్ని మెకానిక్ లో బాగానే వచ్చినట్టు ఉన్నాయి. దాంతోపాటు ఈ 3 కిలోమీటర్లు అన్ని 3 స్కీములు చూసుకుంటే ఆయన మెకానిక్ డైరెక్టర్ని తీసుకొచ్చారు. ఇప్పుడు రన్నింగ్ డైరెక్టర్ ఆల్రెడీ గాంధీ గారు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ కాబోయే డైరెక్టర్ మళ్ళీ ఆ 3 స్కీములు ఆ 3 కూడా కానిచ్చారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో సాయి వెంకట్ గారు కానీ, బాబురాజ్ గారు కానీ, హారతి గారు కానీ, ప్లస్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనసు నుండే ఒక అద్భుతమైన ఆశీస్సులు, ఈ సినిమా బాగా ఆడాలి, వీళ్ళందరూ పైకి రావాలి, ఇలా సిన్సియర్ ఆశీస్సులు ఇవ్వగలిగితే డెఫినెట్గా ఆశీస్సులతో డెఫినెట్గా అది ఒక బలం రుద్రాక్షపురం 3 కిలోమీటర్ల ఆడటానికి డెఫినెట్గా కారణం అవుతుంది. అందరూ టెక్నీషియన్స్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్స్ 3 ఉన్నారు కాబట్టి అదే అమల్ రాజు ఆయన ఇచ్చారు సార్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, ప్లస్ టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. ప్లస్ 4 పాత్రికేయులు ఈ సినిమాలో నటించడం జరిగింది. సో 4 పాత్రికేయులు, 2 తండ్రుల 2 పుత్రోత్సవం కూడా ఈ సినిమా రుద్రాక్షలో ఉంది. దీంట్లో దర్శకుల మీద ఒక అద్భుతమైన పాట పెట్టారు. ఈ దర్శకుల్లో మనం దయచేసి ఏంటంటే పెట్టిన పాటలో పెట్టిన వాళ్ళన్నదో చూసి మనం ఆలోచిద్దాం, కానీ ఆ కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకేటట్టు వాళ్ళు లేరు వీళ్ళు లేరు. అంటే చరిత్రలో చూసుకుంటే ఒక కేఎస్ ప్రకాశ్ రావు, ఒక తాపిన్ ప్రకాశ్ రావు, హెచ్ఎం రెడ్డి గారు, బిఎం రెడ్డి గారు, సింగపూర్ శ్రీనివాసరావు, ఇలా చాలా మంది చరిత్రకారులు ఉన్నారు. సరే వాళ్ళు వేరని ఫీల్ అవ్వద్దు. అలాగే ఏదో పురుషాధిక్య ప్రపంచం అంశాలు డైరెక్టర్ పురుషుల్ని చూపించారు, మా భానుమతి రామకృష్ణని చూపించలేదు, మా విజయనగరం గారిని చూపించలేదు, మా మహిళలను చూపించలేదు అనేది చూపించింది చాలా అదృష్టం. డెఫినెట్ గా ఆ చూపించిన దానికి మనం పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ యాంగిల్లోనే వెళ్దాం. ఇంకా చరిత్ర చెప్పాలంటే దర్శకులు దాంట్లో ఫస్ట్ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి సినిమా సీతారామ కళ్యాణ్ డైరెక్ట్ చేశారు, కానీ సినిమాలో డైరెక్టర్ కార్డు లేదు. తర్వాత 2వ సినిమా గులే బకావులు కథ చేశారు, దాంట్లోనూ డైరెక్టర్ కార్డు లేదు. సో డైరెక్టర్ కార్డు లేకపోతే అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రకరకాలు లేవు. అప్పుడు ఓన్లీ మద్రాసు ఉండేది. మద్రాసులో అప్పుడు పిల్లయ్య గారిని పంపించి ఎన్టీ రామారావుని మనం ఏం చేయలేము. ఆయన 24 క్రాఫ్ట్స్ ఆయన గలుపుని ఫైటర్స్ ఫైట్ మాస్టర్ని ఆపేద్దామంటే సంగారెడ్డి ప్రభు గౌడు అక్కడ కళ్ళు కాంపౌండ్ ఉండాలని తీసుకురండి. ప్రభు గౌడే ఫైట్ మాస్టర్, కళ్ళు కాంపౌండ్ ఉండాలందరూ ఫైటర్లు.
కూచిపూడి డాన్సులు తీసుకోండి, కూచిపూడి డాన్సులు చేస్తారు, ముక్కురాజు గారు డాన్స్ మాస్టర్ చేస్తారు. సో 24 క్రాఫ్ట్లకి సృష్టికర్త అయినా ఆయన నేను చేయలేమని ఆయన పర్సనల్గా పిల్లయ్య గారిని పంపించి, సార్ దర్శకులందరూ ఫీల్ అవుతున్నారండి, దయచేసి మీరు దర్శకుడు కార్డు వేసుకోండి అని బతిమాలితే, నేను ఎవరిని అవమానించాలని కాదు, ఒక దర్శకుడు అంటే 3 సినిమాలు ప్రజామోదం పొంది సూపర్ హిట్ అయిన తర్వాత నాకు దర్శకుడిగా కార్డు వేసుకోవడానికి నాకు అర్హత వచ్చిందనుకుని 3 సూపర్ హిట్ల తర్వాత నేను పేరు వేసుకున్నాను అనుకున్నాను. కానీ ఎవరిని అవమానించడం కాదు. నేను ఎన్టీ రామారావు BA అంటే 3 సంవత్సరాలు నేను డిగ్రీ పాస్ అయితే నాకు BA వస్తుంది. అలాగే 3 సినిమాలు సూపర్ హిట్ అయితేనే నాకు డైరెక్టర్గా కార్డు వస్తుంది అని అనుకున్నాను. మీరు ఇలా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ 3వ సినిమా 90% అయిపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే వేసుకుందాం అనుకున్నా, సరే మీరు అంటున్నారు కాబట్టి ఈ సినిమా పేరు వేసుకుంటా. కానీ ఈ సినిమా ఫెయిల్ అయితే నేను అన్ని క్రాఫ్ట్లో హీరోగా కానీ అన్ని క్రాఫ్ట్లు వదిలేసి నేను సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతానని ఆ 3వ సినిమాలో పేరు వేసుకున్నారు. అది శ్రీకృష్ణ పాండవ్యం. 3 సినిమాల సూపర్ హిట్. ఆయన మన దాసనారాయణ గారికి, రాఘవేంద్ర గారికి వీళ్ళందరికంటే ముందు దర్శకత్వం వహించిన దర్శకుడు ఆయన. మనకి హీరోగానే చూస్తాం కానీ ఆయన మెయిన్ దర్శకుడు ఆయన. ప్లస్ కేవీ రెడ్డి గారిని యాక్చువల్గా సీతారాం కళ్యాణ్ డైరెక్ట్ చేయమని కేవీ రెడ్డి గారిని అడిగితే కేవీ రెడ్డి గారు అదేంటో రావణాసురుడు అంటే ఎస్వి రంగారావు చేయాలి, రాముడు అంటే ఎన్టీ రామారావు చేయాలి, ఈ 2 వదిలేసి నువ్వు రావణాసురుడు అన్నావు, రాముడిగా ఎవరో పిల్లలు పడతాను అన్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కేవీ రెడ్డి గారు సున్నితంగా చేస్తే అప్పుడు ఆయన కార్డు వేసుకోకుండా కూడా హర్నాథ్ గారిని రాముడిగా పెట్టి ఆయన రావణాసురుడిగా చేసుకుని సీతారాం కళ్యాణం చేసి ఫస్ట్ ప్రొజెక్షన్ కేవీ రెడ్డి గారిని చూపిస్తే అప్పుడు కేవీ రెడ్డి గారు దర్శకుడు అంటే సృష్టికర్త. ఒక ఎన్టీ రామారావు రాముని సృష్టించింది దర్శకుడు, ఒక రావణాసురుడు ఎస్వి రంగారావు సృష్టించింది దర్శకుడు అనే విషయం నేను మర్చిపోయాను. నేను మర్చిపోయి ఫాలోవర్గా మారిపోయాను. నువ్వు గుర్తు చేసావు, దర్శకుడు అనే సృష్టికర్త ఎవరినైనా సృష్టిస్తాడు, ఆయన సృష్టించిన పాత్రలతోనే సూపర్ హిట్ అవుతుంది అని చెప్పి అని కేవీ రెడ్డి గారు చేసిన ఆ రిలేషన్స్ అలా ఉండేవి. సో అలాంటిది ఇవన్నీ దర్శకుడి శాఖకు వచ్చింది అని చెప్తున్నాను. సో ఫైనల్గా రుద్రాక్షపురం డెఫినెట్గా బ్రహ్మాండం వాడి మా ఉపేంద్ర గారి పుత్రోత్సాహంతో పాటు అతను కూడా మనీ కూడా కొంచెం అంటే మా నాన్న ఉన్నాడు, మా నాన్న డబ్బులు పెడుతున్నాడు, మా నాన్న చేస్తాడని కాకుండా కొంచెం తనకు బాగా బాధ్యత ఉంది. మా నాన్న డబ్బులకి డెఫినెట్గా నేను సక్సెస్ అయ్యి నేను ప్రూవ్ చేసుకోవాలి అనే వదిలో కొంచెం తను బాగా తపన పడతాడు. అంటే ఇవాళ యువత ఓన్లీ తండ్రిని చెప్పే రేంజే కానీ ఈ రేంజ్ కాకుండా మా తరంలో మేము తండ్రిని కినేవాళ్ళం, తర్వాత పిల్లలు చెప్తారు అని చెప్పి విన్నామని అనుకుంటే ఇప్పుడు పిల్లలే చెప్తున్నారు కాబట్టి మేము అప్పుడు వింటున్నాం, ఇప్పుడు వింటున్నాం. మాకు వచ్చిన ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు తరానికి చెప్పటం అలవాటంటే రేపు వినాల్సి వస్తే వాళ్ళ కర్మ. సో అందుకని పంపించినట్టు లేకుండా మా తరం లాగానే కొంచెం ఇదే కొర్రాడు అన్నాడు. సో అలాగే ఇంతమంది దర్శకులు వచ్చి ఇంతమంది ఆశీర్వస్తున్నారు కాబట్టి రేపు 26న రుద్రాక్షపురం డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యి మా ఉపేంద్ర గారు ఇంకా నవ్వుతూనే ఇంకా పుత్రోత్సాహం ఉండేటట్టే ప్లస్ అలాగే ఇంకో ఫాదర్ కూడా ఉన్నారు, అలా ఇది కూడా అందరూ కూడా సక్సెస్ అయ్యి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఆశీర్వాద ఫలంతో గ్యారంటీ సూపర్ హిట్ అవుతుందని అనుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు చార్లీ చాప్లిన్ గారి జన్మదినం, అలాగే కందుకూరి వీరేశలింగం గారి జన్మదినం కూడా. తెలుగు నాటక సృష్టికర్త ఆయన. ఆ రోజున ఈ రుద్రాక్షపురం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మణిసాయి తేజ, ఆల్ ది బెస్ట్. అండ్ ఆర్కే గాంధీ గారి గురించి అందరూ నిజాలే చెప్పారు. నిజంగా వాస్తవంగా ఆయన షూటింగ్ స్పాట్లో చెప్పులు లేకుండా చాలా మర్యాదగా చాలా పూజనీయంగా ఉంటారు ఆ స్థలాన్ని. సో వారికి కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.
వాళ్ళ